మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. కష్టపడి ఆడేవాళ్ళు ఎడిపోవాలి, న్యాయంగా ఆడేవాళ్ళు. మనీలు ఆడుతుండు, మళ్ళా డిమాండ్ పవన్ ఆడుతుండు, ఆర్మీ కళ్యాణ్ ఆడుతాడు బాగానే. ఇప్పుడు మళ్ళా కొత్తగా గౌరవ్ గారు వచ్చిండు. వీళ్ళంతా కష్టపడి ఆడుతున్నారు కదా, వీళ్ళు లేకుండా ఆమె ఫస్ట్ ఆడటం అంటే మరి ఇంక ఏం చేస్తాం, జనాలు పిచ్చి న్యాయం అన్నా లేకుండా ఓటింగ్ ఎక్కువ పడితే మరి ఆమెకే అయిద్దో. సింపతి చాలా సార్లు ఏడ్చుకుంటా ప్రధానికి ఏడుస్తూ సింపతి గెయిన్ చేస్తుంది, చిన్నపిల్లలాగా మాట్లాడుతూ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పండి. మనకేమైనా పిచ్చా? ఆమె చేస్తే ఒకసారి 2 సార్లు 3 సార్లు తర్వాత కళ్ళు తెరుచుకోవాలి కదా. మరి కష్టపడి ఆడేవాళ్ళు ఎడిపోవాలి వీళ్ళు. ఇమానీలు అంత కష్టపడి ఆడుతుండే, ఎంటర్టైన్మెంట్ చేస్తుండే. బిగ్ బాస్ హౌస్ లోనే మొత్తం ఒక్కళ్ళ మీద కూడా నెగిటివ్ లేకుండా అందరిని కలుపుకొని పోతుండు. మరి అట్టటి వాళ్ళు ఏమైపోవాలి? డిమాండ్ పవన్ చిరతపూలి ఆడినట్టు ఆడతాడు. డిమాండ్ పవన్ ఏమైపోవాలి? గేమ్ విషయంలో డిమాండ్ పవన్ కొట్టే వాళ్ళే లేరు బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు. కానీ రీతు వల్ల డిమాండ్ పవన్ గేమ్ పాడవుతుంది అంటున్నారు బయట. పాడు కావట్లే, ఏం కావట్లే, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అంతే. ఇంకా అది పడ్డదన్నమాట ముద్ర. గేమ్ విషయంలో రీతు సాధన ఏం తీసుకురావట్లేదు, దాని గేమ్ గట్టిగానే ఆడుతుండు డిమాండ్ పవన్. అంటే వెనక ఏం పడట్లేదా రీతుతో? అండ్ అంటే ఇక్కడ కూడా నెగటివ్ ఏం రావట్లేదు అంటారా? పనిష్మెంట్ ఇచ్చింది కావా దివ్య, ఒక వారం మాట్లాడుకోవద్దని. అయినా అంటే తినిపించుకోవాలి అని చేస్తున్నారు. చేస్తారు మరి. ఇంక నిన్నటిదా సమాసంగా ఉండోళ్ళు ఏం చేస్తారు పాపం, ఒకళ్ళు చూసుకొని లేకపోతారు. దివ్య కెప్టెన్సీ ఎలా అనిపించింది? అందరి మీద ఎక్కువ అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అరవట్లే, ఏం అరవట్లే. దివ్య కెప్టెన్ బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఎందుకు ఆ తిండి దగ్గరనే గొడవ పడుతున్నారు అందరూ? ఆ తిండి కానీ చేయటానికి ఒకళ్ళకొకళ్ళ కొల్లు కావట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాకనేమో వాళ్ళ సొంత చేతులతో చేసుకోవాలి. నాయ బయట ఉన్నప్పుడేమో పని మనుషులు మరి ఒక్కొక్కళ్ళు 5-6 పెట్టుకోనరు, ఒక్కళ్ళకి వంట రాదంట. ఆడ కొట్టుకుంటారు, మన కుక్కలు కలబడుకున్నట్టే కలబడుకుంటారు. రామురాతుడికి ఏం పుట్టింది? తనుజాలు కాలేడంట. ఏం పుట్టింది రామురాతుడికి? తనుజా నీ అంత స్ట్రాంగ్ కాదు నేనని చెప్పి ఆయన నోట్ ఆయనే మట్టి వేసుకుంటు. మరి అంత జలం ఉన్నప్పుడు బయటికి తీసుకొద్దాం మనం కూడా అందరం, అంతే కదా. మరి ఇంకెందుకు తనుజ అంత కూడా ఆడలేడంట, ఆయన నోటితో ఆయనే చెప్తుండు. సంజనా గారు గేమ్ బాగానే ఉంది పాపం. సంజనా గారే ఉంది, ఆమె బాగుంది. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అందరు పోయారు. ఆ ఏడుపు బాగలేదు. ఇంకా ఏడవటం దానికి ఉత్తుగా పోయి ఏడితే నచ్చదు. ఏదైనా కరెక్ట్ పాయింట్ ఉంటే ఏడితే నచ్చుద్ది. కానీ అంటే గౌరవ్ కూడా కెమెరా దగ్గరికి వెళ్ళి సంజన గారు డ్రామా చేస్తున్నారు కావాలని చెప్పేసి అని అన్నారు. నిజమే, నాకు కూడా అంతే అనిపించింది. డ్రామా చేస్తున్నట్టే అనిపించింది. ఇంకా అవసరమా మళ్ళీ పక్క పోయి ఆడటానికి? గేమ్ బాగానే ఆడుతుంది, బాండింగ్ మంచిగానే పెట్టుకుంది. తల్లి కొడుకు బాండింగ్ బాగుంది వాళ్ళిద్దరిది. మరి ఇంకా మళ్ళీ పక్క పోయి ఆడటం ఎందుకు? ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈసారా రామురాతుడు అన్న ఈయన సుమన్ శెట్టి గారు అసలు గాడు. ఆయన సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా కూడా రామురాతుడు అవుతాడేమో అనుకుంటాను నేను. అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? టాప్ 5 నేను ఏమనలే, నేనైతే రాజీ పండు. ఎందుకంటే న్యాయంగా ఆయన వల్లనే ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ చూసి. 5 పేర్లు చెప్పాలి టాప్ 5. చెప్తా. ఆరామడి చెప్తుండగా మరి పాడబడి ఆర్మీ కళ్యాణ్, ఇమానీలు, సుమన్ శెట్టి గారు, డిమాండ్ పవన్, మరి రీతు సోదరి. గేమ్ వాళ్ళు బాండింగ్ ఎట్టని ఉండలే కానీ గేమ్ కడుకొస్తే బాగా ఆడతారు ఇద్దరు, డిమాండ్ పవన్ రీతు సోదరి. న్యాయంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఉండాలి కదా. వీళ్ళు టాప్ 5 లో ఖచ్చితంగా ఉండవలసి. వీళ్ళు కాకుండా తనుజానే కప్పు తీసుకెళ్తుంది అని చెప్తున్నారు అందరూ. మరి అదే కొద్దిగా న్యాయం అనిపించలే నాకు. తనుజ క్యూట్నెస్ ఉంటే ఉండవచ్చు, ముద్దు శాఖలు. కానీ మరి ఆడపిల్ల కట్టు పొట్టు బాగుంటుందిలే కానీ ఉన్నంత మాత్రం మరి వీళ్ళు కష్టపడి ఆడే వాళ్ళు ఏమైపోవాలి? కష్టం చూడాలి కదా, మనం కూడా ఓట్లు వేసేవాళ్ళం. దయచేసి కష్టం చూసి న్యాయం అన్యాయం చూసి ఓట్లు వేయండి, గెలిపియండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.